కన్నీరంతా తొడచూను, తను పాపవలె కాపాడు, కారులో మెగంబలె కష్టములు వచ్చిన. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాం. ఎలా ఉన్నారు? ఎటు చూసిన సమస్యలేనా? ఆ సమస్యలతో సమాధానం కరువైపోయిందా? ఎక్కడ సమాధానం, నెమ్మది అని వెతుకుతూ ముందుకు సాగుతున్నారా? నిజమే, కొంతమంది వారి మాటల్లో సమాధానం లేదు, సంతోషం లేదు, నిద్ర పట్టడం లేదు, రాత్రంతా కొట్టకలాడుతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటున్నారు. నిజమే, ఈ లోకములో సమాధానం ఎక్కడా దొరకదు. సమాధానకర్త అయిన దేవుని దగ్గరికి వస్తే ఆ సమాధానం దొరుకుతుంది. యేసుప్రభువు వారు ఇలా అన్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చినట్లుగా కాదు కానీ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఆ శాంతి, సమాధానము నీకు దొరకాలంటే ప్రభు దగ్గరికి రావాలి. మానవునికి శాంతి లేకపోవటానికి కారణము, మానవుల్లో దేవుని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఆ దేవుని కొరకు పరితపిస్తుంది. ఆ దేవుని కొరకు తహతహలాడుతున్నారు, ఎక్కడ దొరుకుతుందా శాంతి అని. ఎప్పుడైతే నీలో ఉన్న నీ ఆత్మ నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త దగ్గర కలుసుకుంటాడో, ఆయన కలిగి ఉంటారో, అప్పుడే అసలైన శాంతి దొరుకుతుంది. అంతకుమించి లోకములు ఎక్కడ లేదు. బైబిల్లో ప్రభువుని గురించి చెప్పాడు. ప్రవక్త అయిన యెషయా అన్నాడు, ఆయన సమాధానకర్త అని. నీకు సమాధానం రావాలంటే ఆ కర్త దగ్గరికి రావాలి. నీ సమస్యకు పరిష్కారం కావాలంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గరే పరిష్కారం. కొన్ని సంవత్సరాల క్రితం నా దగ్గర ఒక సెల్ ఫోన్ ఉండేది, మోటరోలా కంపెనీ అనుకుంటాను. దానికోసము అది డిస్ప్లే పోయింది. కడప నగరంలో ఉన్న 7 రోడ్స్ దగ్గర ఉన్న అన్ని షాపులు చూపించాను. వాళ్ళు తీసుకుంటున్నారు, టెస్ట్ చేస్తున్నారు, రేపురా ఎల్లుండ్రా అంటున్నారు. అలా లాభం లేదు సార్ అని పంపిస్తున్నారు. ఎంతో అమౌంట్ చెబుతున్నారు. 10 సార్లు 10 షాపులు తిరిగాను. ఇక లాభం లేనుకున్నప్పుడు సమయంలో ఒక అతను చెప్పాడు, దీని సర్వీస్ సెంటర్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉంది అన్నాడు. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆ షాపులో ఉన్న టెక్నీషియన్ చూశాడు. సార్ దీని డిస్ప్లే ఉందండి, వేస్తాము, ఎంత టైం పట్టిద్ది? 10 నిమిషాలు వేసేస్తాను సార్, కూర్చుంటే ఇస్తామన్నారు. సరే నేను కిందకి పోయిస్తానని షాపులు ఇచ్చి బయట బండికి పెట్రోల్ పట్టించుకొని వెళ్ళాను. చేసి పెట్టేశాడు. అరే ఇది ఎలా సాధ్యం అంటే, సరే కంపెనీ సర్వీస్ సెంటర్ అండి, ఒరిజినల్స్ మా దగ్గర ఉన్నాయి, బయట చెప్పిన దానికన్నా ఒక 5 రూపాయలు ఎక్కువ చెప్పి ఉండొచ్చు అంటే, వాళ్ళు 700 అంటే ఈయన 1000 రూపాయలు చెప్పాడు. అయినా పర్ఫెక్ట్గా సెట్ అయింది, కరెక్ట్గా అయింది. కారణము, దాన్ని తయారు చేసిన వాడి చేతిలోకి అది వెళ్ళింది. దాన్ని సిద్ధం చేసిన వాడే, దాన్ని తయారు చేసిన వాడే దాన్ని డిస్ప్లే కూడా చేశాడు. అది ఇంకే ప్రాబ్లం లేకుండా సెట్ అయిపోయింది. నీ జీవితం కూడా సెట్ అవ్వాలంటే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త చేతిలోకి నువ్వు వస్తే నీ సమస్య అంతటికి పరిష్కారం. ఆయనే నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా కాదు, లోకం ఇస్తుంది కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు. సంతోషం లేదా? అదిగో సినిమా చూడు, సంతోషం లేదా? ఈ పార్కుకి వెళ్ళు అంటున్నారు. కానీ దేవుని దగ్గరికి వస్తే శాశ్వతంగా పరిష్కారం ఉంది. సమస్యలు ఎన్నున్నా అంతరంగములో సమాధానము, నెమ్మది, సంతోషం ఉంటుంది. ఆ గొప్ప దేవుని శాంతికర్త, ఆ శాంతిని అనుగ్రహించే దేవుని దగ్గరికి ఇప్పుడే వస్తే ఆయన నీ జీవితంలో శాంతి, సమాధానం ఇస్తాడు. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవాని కొందనాలు, స్తోత్రాలు. లోకములో తాత్కాలికమైన సంతోష సమాధానాలు, ఏ అంగడికి పోయినా సమాధానము, శాంతి దొరకదు. కానీ మీ దగ్గరే శాంతి ఉన్నది నాయన.
మీరిచ్చే శాంతిని అందుకొని నెమ్మదితో ముందుకు సాగి నిత్యత్వములో నీతో ఉండే భాగ్యమును పొందుకునేవారుగా మా పిల్లలను తీర్చిదిద్దామని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. చాపి